ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం. నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదును. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదునని మన దగ్గరికి వచ్చి ప్రభు చెప్తే ఎంత సంతోషమో కదా. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీవైతే ఎటువంటి వ్యక్తివి? నీవు నీ పేరు ఆయన ఎరుగున అంటే నీవు నీ పేరు ఆయనకు తెలుసా? కేవలం నీవు మాత్రమే ఆయన ఎరుగున్నానని చెప్పుకుంటున్నావా? ఆయన నిన్ను ఎరుగుదును నేనని నీకు చెప్పాలి. అటువంటి భక్తి నీవు చేస్తున్నావు. మరి నీవు ఆయన నాకు తెలుసు, ఆయన నా దేవుడు అనడం గొప్ప కాదు. ఆయన నీ ఎద్దుకొచ్చి నేను వీరి దేవుడని అని చెప్పుకోవాలి. అంతేకాదు నీ పేరుని బట్టి నేను ఎరుగున్నానని చెప్పాలి. అది గొప్ప విషయం. అలనాడు మోషేతో దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీ మాట చొప్పున చేసేదను, నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదునని. ఎంత సంతోషమో కదా. ఎంత వివరంగా చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నీవు నీ ప్రభువుకి ఇష్టడిగా ఉంటే మోషేలాగా నీవు కూడా ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా జీవిస్తే మోషేతో అన్నట్లే నీతో కూడా అంటాడు దేవుడు. ఆయన నీ దగ్గరికి వచ్చి నీ పేరు పలికి నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదునని చెప్తే ఒకసారి ఆలోచించు, ఎంత సంతోషంగా ఉంటుందో కదా. మరి అటువంటి అనుభవంలోకి నీవు రావాలంటే మోషేలాగా నీవు కూడా దేవునిలో 100% విశ్వాసం ఉంచాలి. ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మగలగాలి. నువ్వు కూడా నమ్మకస్తులుగా ఉండాలి. నీ పేరుని బట్టి నిన్ను ఆయన ఎరిగితే ఏం జరుగుతుందో తెలుసా? నీతో కూడా ఆయన తప్పక వస్తాడు. ఆయన నీతో వస్తే నీ శత్రువు పారిపోతాడుగా. ఎటువంటి శోధనలో పడకుండా ఆయన నిన్ను సహాయం చేస్తాడు, నిన్ను తప్పిస్తాడు. నీ ప్రతి పనిలో నీకు విజయం ఇస్తాడు. నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదును అని మోషేలాగా ప్రభు నీతో ఎప్పుడైనా అన్నాడా? అనకపోతే అనేలాగా ఇక మీదటైనా నీవు జీవించు. ఆమెన్.